దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనపడదను. నేనెప్పుడు కనబడేదను, నీ దేవుడు ఏమైనని వారు నిత్యము నాతో అనుచుండగా, రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయను. జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహంతో నేను వెళ్ళిన సంగతిని సంతోషం కలిగి స్తోత్రము చేయించు. నేను దేవుని మందిరానికి వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకున్నగా నా ప్రాణం నాలో కరిగిపోవచ్చున్నది. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడు అనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. హెర్మోన్ పర్వతం నుండి నిస్సార కొండ మీద నుండి చేసుకుంటున్నాను. నీ జల ప్రవాహ దారల ధ్వని విని కరుడును పిలుచుచున్నది. నీ అలలనియు నీ తరంగములనియు నా మీద పొర్లి పారుతున్నది. ఆయనను పగటి వేళ యెహోవా తన కృప కలుగున నడుచును. రాత్రి వేళ ఆయన గురించిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గురించిన ప్రార్థన నాకు తోడుగా ఉండును. కావున నీవేళ నన్ను మరిచి ఉన్నావు, శత్రు బాధ చేత నన్ను దుఃఖాకాంతుడనై సంచరించవలసి వచ్చినేమో అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. నీ దేవుడని ఏమైనాని నా శత్రుదిని అడుగుచున్నాను. వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుగుచున్నవి. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. కోరాహు కుమారులు రచించిన ఈ కీర్తన దుప్పి నీటి మడుగులు వాగుల కొరకు ఎలాగైతే ఆశపడుతుందో, అయ్యా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, కేవలము తృష్ణగొనుచు ఉన్నది అంటున్నారు. ఆయన సన్నిధికి మేము ఎప్పుడు రావాలి, ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు కనపడాలి అనే యొక్క ఆశ కలిగి ఆయన సన్నిధి కొరకు వారు వేచి ఉన్నారు. కాబట్టి దేవుడే తోడుగున్నప్పుడు, దేవుడే సహాయం చేస్తున్నప్పుడు, దేవుడే రక్షిస్తున్నప్పుడు ఎందుకు కృంగిపోతున్నావు అని రాస్తున్నారు. నా ప్రాణమా ఎందుకు కృంగిపోతున్నావు, ఎందుకు తొందరపడుచున్నావు, దేవుని మీద నువ్వు నిరీక్షణ ఉంచుము. ఆయనే రక్షణకర్త నా దేవుడు, ఇంకను నేను ఆయన్ను స్తుతించేదను. అవును కృంగిపోయిన సమయంలో లేవనెత్తేవాడు ఆయన, బలహీన సమయంలో బలాన్ని ఇచ్చేవాడు ఆయన. కాబట్టి అట్టి రక్షణకర్త, అట్టి నిరీక్షణ గల జీవము గల దేవుడు మనకు తోడుగా ఉండగా మనం ఆయన్నే స్తుతించేవారుగా, ఆయన్నే గణపరిచేవారుగా మనం ఉండాలని దీని వాక్యము మనతో మాట్లాడుతుంది. కాబట్టి మన జీవితంలో మన కృంగిన సమయాలు చాలా ఉంటాయి, ఆ బాధలు ఎన్నో ఉంటాయి, ఆ లేవలేని పరిస్థితులు ఉంటాయి. కానీ ఎక్కడ కూడా కృంగిపోవద్దు, ఎందుకు తొందరపడద్దు దేనికి. ఆయన రక్షించేవాడు నాకు ఉన్నాడు, నేను ఆయన్ని స్తుతిస్తాను ఇంకా ఇంకా ఇంకా. అవును, ఎలాంటి పరిస్థితి ఉన్నా, ఎలాంటి అవరోధం ఎదురైనా, ఎలాంటి కష్టమైన పరిస్థితి గుండా ప్రయాణం చేస్తూ ఉన్నా నేను ఇంకా ఆయనను స్తుతిస్తాను. అవును, దేవుని సన్నిధి కొరకు నేను ఎప్పుడు ఆయన్ని కలుసుకోవాలి, ఎప్పుడు ఆయన దర్శనాన్ని నేను పొందాలి, ఆయనతో నేను ఎప్పుడు గడపాలి. అదే మనకున్నటువంటి ఆశ. దేనిని బట్టి కూడా కృంగిపోవటానికి అవకాశమే లేదు. నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అంటున్నాడు. కాబట్టి అటు గొప్ప దేవుడు సన్నిధిలో మనం ఉండగా ఆయన్ని ఇంకను మనం ఆయన్ని స్తుతిద్దాం, ఇంకను మనం ఆయన్ని ఆరాధిద్దాం. చిన్న పాట పాడుతూ, నజరేయుడా నా యేసయ్య, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దయము నీవేనయ్యా.
గళమెత్తి నిన్ను కీర్తించి చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గళమెత్తి నీ కీర్తి నే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గళమెత్తి నీ కీర్తి నే చాటెదా. నజరేయుడా ఆకాశ గగనాలను నీ జేనతు కొలిచితివి. ఆకాశ గగనాలను నీ జేనతు కొలచితివి. శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, తీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో పడినే వెళ్ళినా, జలములలో పడినే వెళ్ళినా అవినేమి చేయవు నా యేసయ్యా, నన్నేమి చేయవు నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయేనా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయేనా. సియోనులో నిన్ను చూడాలని, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, ఆశతో ఉన్నాను నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే
గొప్ప దేవా మీకు వందనాలు తండ్రి. ఆకాశ గగనం నీ చేతితో కొలిచిన గొప్ప దేవా, శూన్యంలో భూమిని వేలాడదీసిన గొప్ప దేవ మీకు వందనాలు తండ్రి. సముద్రాలకు ఎల్లలు వేసిన గొప్ప దేవ మీకు వందనాలు తండ్రి. తండ్రి మాకు ఇచ్చిన వాగ్దానం జలలో పడి మీరు వెళ్ళినా అవి మిమ్మల్ని ఏమి చేయవు తండ్రి. అయా మేమెంతో ఆశగా ఉన్నాం నేను చూడాలని, అయా నీతో నివసించాలని, నీతో ఉండాలని తండ్రి. అటు వారికి దేవా మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా స్తుతులపైన ఆసీనుడా అయా, మీరు మాకు తోడుగా ఉండగా మేము దేనికి కూడా భయపడిన అవసరం లేదు. ఏ దుఃఖం కూడా మేము దుఃఖించాల్సిన అవసరం లేదు మా తండ్రి. మా రక్షణ కర్తమైన దేవుడు తండ్రి. దేవా మా పైన కృప చూపించే గొప్ప దేవుడు తండ్రి. నిత్యము ఆరాధించబడుతున్న గొప్ప దేవా, నిత్యము ఆ పరలోకములో పరిశుద్ధుడు 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 అని నిత్యము కోట్లాది దూతల చేత గణపరచబడుతూ పూజింపబడుతూ కొనియాడబడుతున్న గొప్ప దేవా మీకు వందనాలు తండ్రి. తండ్రి మాకంటే భాగ్యాన్ని ఇచ్చారు మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, మీ నామాన్ని మహిమపరచడానికి, ఆయా మిమ్మల్ని స్తుతించడానికి అట్టి దేవ ఆదిక్యత మా దయచేసారు మీకు వందనాలు తండ్రి. మా స్తుతులపైన ఆశీనుడా మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయా మీరు మాతో ఉన్నారు, మాలో ఉన్నారు, మాతో నివసిస్తున్నారు మీకు వందనాలు. మీ పరిశుద్ధాత్మ పని కుమ్మరించండి, మీ వాక్యం చేత మాతో మాట్లాడడం బలపరచు. ఆయా మీ నిత్య జీవానికి, ఆయా పరలోక రాజ్యానికి దేవా మమ్మల్ని సరిచేయడానికి అటు మార్గము దేవా మీ వాక్యం ద్వారా మాకు తెలియజేసి ఆయా మా బ్రతుకులు మేము సరిచేసుకోవటానికి, ఆయా మంచి మార్గంలో నడవటానికి అటు వాక్యం చేత మాతో దేవా మాట్లాడి నడిపించి మీరు మహిమ పొందమని ఈ స్తుతి ఆరాధన మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి కూర్చున్నామండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని అతి పరిశుద్ధమైన ఉన్నత నామాన్ని బట్టి మీకు అందరకు వందనాలు తెలియజేస్తున్నాను. రండి మనము దేవుని వాక్యంలోనికి వెళ్దాం. దేవుడు మానవుని ఎందుకు సృజించెను అని మనము లోకంలో ఉన్న వారిని అడిగినట్లయితే వాళ్ళు చక్కగా చెప్తారు. వాళ్ళు ధనవంతులైతే ఈ లోకంలో ఉన్నవాన్ని అనుభవించడానికి అంటారు. అలాగే పేదవాడైతే అయా మేము ఈ కష్టాలు అనుభవించడానికి నన్ను పుట్టించాడు అంటారు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి మత సంబంధమైన వ్యక్తులను అడిగితే ఆ దేవుని మహిమపరచడానికి అని అంటారు. కాబట్టి దేవుడు మానవుని అంటే ఎవరో కదా మనల్ని ఎందుకు సృష్టించాడో దేవుని వాక్యంలో నుంచి మనము గమనించినట్లయితే సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం రాయబడింది, యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగు చేసెను. దాని పని నిమిత్తము ప్రతి వస్తువును కలుగు చేశాడు. ఆయన కలుగు చేసిన ప్రతిదీ కూడా మంచిదంటండి, మంచిది. ఇంకా కింద ఆ లైన్లో మనం చూడొచ్చు, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగు చేస్తును అంటాడు అక్కడ. అంటే వాళ్ళు నాశనం చేయడానికి తగిన వారే. నిజముగా ఆయన చేసింది మంచిదే, ఆయన చేసేది మంచిదే, చేసింది మంచిదే, చేసేది కూడా మంచిదే అనే దేవుని వాక్యము తెలియజేస్తుందండి. కాబట్టి ఈ లోకంలో ఉన్నవారు అనుకోవచ్చు ఈ లోకాన్ని అనుభవించడానికి, లేకపోతే కుటుంబాన్ని చక్కబెట్టడానికి, ఆ కష్టాలు అనుభవించడానికి అని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అనుకుంటూ ఉండొచ్చు. కానీ దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక అది మనము ఎరిగినటువంటి వారముగా మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మనకెంతో ఆశీర్వాదకరము. అవును, దేవుడు నన్ను ఎందుకు కలుగు చేశాడు అని దేవుని వాక్యంలో నుంచి మనం చూసినట్లయితే ఎంత గొప్ప ఆశీర్వాదమో మనం ఇక్కడ చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన మొదటి పత్రిక
ఎఫెసీయులకు రాసిన ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4 నుంచి 6 వచనములు చదివినట్లయితే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమనకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులకు స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. హల్లెలూయా! ఎంతటి గొప్ప వాగ్దానము. అవును, మన జీవితాలకి చాలు ఆశీర్వాదము. మా పట్ల ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నావయ్యా అని మనం స్తుతించకుండా ఉండలేము. దేవుడేంది తన కుమారుని ద్వారా ఆ మనల్ని కూడా కుమారులుగా ఆయన చేసుకోవటానికి, చూడండి, ఆయన ఎందుకు సృష్టించాడు నన్ను అని మనం ఆలోచన చేస్తూ ఉంటే ఆయన మాట్లాడుతున్నాడు, నా కుమారుని ద్వారా నిన్ను కూడా నా కుమారునిగా నేను చేసుకుంటాను. చూడండి ఎంత గొప్ప ధన్యత. అవునండి, దేవుని సంకల్పము, దేవుని యొక్క చిత్తము ఒకటైంది. నిన్ను బట్టి, నన్ను బట్టి, మనందరిని బట్టి యేసు క్రీస్తు ద్వారా కుమారులుగా మనల్ని స్వీకరించుటకు ఆయన ఇష్టపడుచున్నాడు అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అవును, ఆయన కుమారుని ద్వారా నన్ను కూడా దేవుడు తన కుమారునిగా చేసుకుంటున్నాడు. అవును, నేను ఎలాగుండాలి అని మనం అటు చూసినప్పుడు ఆయన ఎదుట మనం పరిశుద్ధులముగాను నిర్దోషులముగాను ఉండాలని జగత్ పునాది వేయబడక ముందే మనలను ఎన్నుకున్నాడు. మనం ఒకసారి గమనించాలి, ఆయనకి కుమారులుగా యేసుక్రీస్తు ద్వారా మనల్ని తీసుకుంటున్నాడు. మనము ఎలాగుండాలో ఆయన ఒక సంకల్పం కలిగి ఉన్నాడు, ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఎలాగంటే అది పరిశుద్ధులముగా నిర్దోషులుగా ఆయన ఎదుట మనము ఉండాలి. ఒక దినాన మనం ఆయన ఎదుట మనము నిలబడాలి. అప్పుడు మనం ఎలాగుండాలో మనతో మాట్లాడుతున్నాడు ఆయన. నా చిత్తం ఏంటంటే, బిడ్డ, నేను నా కుమారుడుగా కుమార్తెగా స్వీకరించాను, నా ఎదుట నువ్వు ఒక దినాన్ని నిలబడాలి. నా కుమారుడి ద్వారా నిన్ను స్వీకరించాను కాబట్టి నా ఎదుట నువ్వు నిలబడేటప్పుడు ఎలాగుండాలంటే పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలి. ఇది ఎప్పటి ఆలోచనో తెలుసా అంటాడు, మనతో మాట్లాడతాడు. ఎప్పుడు ఆలోచన? ఈ జగత్ పునాది, ఈ భూమి ఆకాశము ఏమి లేనప్పుడు నుంచే నిన్ను గురించి నేను ఎరిగి ఉన్నాను. నా ఎదుట నువ్వు నిలబడాలి అని నేను ఆశపడుతున్నాను. నా కుమారుడు ద్వారా నిన్ను నా కుమారులుగా నేను స్వీకరించాను అంటాడు. అందుకనే ఆయన ఒక సంకల్పం ఉంది. ఎలాంటి కుమారులు కావాలంటే పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండే కుమారులు కావాలి ఆయనకి. అది ఎప్పుడు నిర్ణయించాడంటే జగత్ పునాది వేయబడక ముందే ఆయన నిర్ణయించాడండి. యేసుక్రీస్తుని మనం చూసినట్లయితే తండ్రితో సమానుడుగా, తండ్రికి వారసుడిగా మనం చూడొచ్చండి. తండ్రితో సమానుడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వచనంలో చూడొచ్చు. ఆయన విశ్రాంతి దినమాచరము మీరుటి మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకొనెను. చూడండి, ఇక్కడ తండ్రితో సమానుడుగా కుమారుడు ఎంత ఆ సమానుడుగా యేసుక్రీస్తు వారు. ఇంకా రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయము
17వ వచనంలో చూడొచ్చు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. చూడండి, మనము పిల్లలమైతే ఆయనకు వారసులం అయిపోతాము. క్రీస్తు తోటి మనము ఆయన వారసులం. కాబట్టి దేవుని యొక్క సంకల్పము నా మీద ఉంది. ఆయన ఏం ఆలోచన చేస్తున్నాడంటే ఆయన కుమారులు పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని. అది ఎప్పుడు నిర్ణయించాడంటే జగత్ పునాది వేయబడక ముందే నిర్ణయించాడు. ఎలాంటి కుమారులు కావాలంటే అని మరో విషయాన్ని మనం చూస్తే రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఎలాంటి కుమారులు కావాలని ఇంకొక ఆలోచన అంటే యేసు క్రీస్తు లాంటి కుమారులు. అంటే మనలాగా మనం ఉంటాం కాదు, యేసు క్రీస్తు లాంటి కుమారులు. అందుకని అటు రాస్తున్నాడు, యేసు క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడుతూ. చూడండి, ఆయన ఒక ఆశ, ఆయన ఒక ఆలోచన, ఆయన ఒక సంకల్పము యేసు క్రీస్తు లాంటి కుమారులుగా, యేసు క్రీస్తుతో స్వారూప్యము గలవారగుటకు మనము. యేసు క్రీస్తు జ్యేష్ఠుడు ఎప్పుడు అవుతాడంటే మనము ఆయనకు కుమారులు అయినప్పుడే ఆయన జ్యేష్ఠుడు అవుతాడు. అనేక మంది కుమారులు ఉన్నప్పుడు ఆయన జ్యేష్ఠుడు అవుతాడు. ఆయన్ని మహిమపరచుటకు, అందరిలో జ్యేష్ఠుడిగా ఉంచుటకు, మనల్ని కూడా తన తోటి వారసుడుగా, కుమారుడుగా ఆయన స్వీకరిస్తూ ఉన్నాడండి. దేవుని యొక్క ఆలోచన ఉంది. మనం ఏం ఆలోచన చేస్తున్నాం? ఏదో పుట్టించాడు ఈ లోకంలో, ఏదో కొన్ని దినాలు మనం బ్రతుకుదాము, ఆ దేవుణ్ణి కలిగి మనం బ్రతుకుదాము కొన్ని దినాలు అనుకుంటే కుదరదు. ఆయన ఎలాంటి కుమారులు కావాలంటున్నాడో మనం ఆలోచన చేయాలి. నిజంగా ఎప్పుడు నిర్ణయం తీసుకున్నాడో ఆయన ఎలాంటి కుమారులు కావాలో, ఎలాంటి వారు కావాలో ఆయన ఆలోచన చేస్తున్నాడు. కాబట్టి రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 28 నుంచి 30 వరకు మనం చూస్తే, దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుని ముందుగా ఎవరిని ఎరిగినో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలుచును, ఎవరిని పిలుచునో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చునో వారిని మహింపరచును. హల్లెలూయా. మనం పిలువబడ్డ గుంపులో ఉన్నామా? అవునండి, ఉన్నాం. తప్పకుండా మనం ముందుగా మనల్ని నిర్ణయించుకున్నాడు. జ్ఞాపకం ఉంచుకోవాలి. అనేక మంది క్రీస్తు లాంటి కుమారులు కావాలని ఆయన ఆలోచన కాబట్టి మనల్ని ముందుగా నిర్ణయించుకున్నాడు. ఎప్పుడంటే నిన్నో మొన్నో కాదు, మనం పుట్టిన తర్వాత కాదు, ఈ జగత్ ఉత్పత్తి కాకముందే మనల్ని ఆయన ఎరిగి ఉన్నాడు. మనల్ని ఆయన పిలిచి ఉన్నాడండి. మనల్ని పిలిచాడు. మనిషి పాపిగా మారిపోయాడు. మనం ఎప్పుడైతే పాపిగా మారిపోయామో, దేవుణ్ణి ఎప్పుడైతే ప్రేమించామో అప్పుడు మనల్ని నీతిమంతులుగా చేస్తాడంటండి. ఎందుకు నీతిమంతులుగా చేస్తాడంటే రాయబడింది, ఆయన్ని మహిమపరచడానికి. 30 వచనం మనం చూడొచ్చు. ఎవరిని పిలిచునో వారిని నీతిమంతులుగా తీర్చేవాడు ఆయన. ఎవరిని నీతిమంతులుగా తీర్చునో వారిని
మహిమపరచును. ఆయనకే మహిమ కాదు, తన కుమారుడికి మహిమ కాదు, మనల్ని కూడా మహిమ పరచునై ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. ముందుగా నిర్ణయించుకున్నాడు. మనం గుర్తుపెట్టుకోవాలి, మనము ముందుగా ఆయన చేత మనం నిర్ణయించబడ్డాము. దేని కొరకంటే తన కుమారులుగా, తన వారసుడుగా మనము ఉండటానికి మనల్ని పిలిచాడు. మనం ఎప్పుడైతే ఆ పిలుపుకు లోబడి ఆయన్ని ప్రేమించడం మొదలుపెట్టామో, మనం పాపాన్ని ఎప్పుడైతే ఆయన ఎదుట ఒప్పుకుంటాం, మనం ఆయన ప్రేమిస్తున్నప్పుడు మనల్ని నీతిమంతులుగా తీరుస్తున్నాడు. మనల్ని నీతిమంతులుగా తీర్చి మనల్ని మహిమపరుస్తున్నాడు. కాబట్టి మనం గుర్తుంచుకోవాలి, ఆయనకి కుమారులు కావాలి. ఎలాంటి కుమారులు? క్రీస్తు స్వరూపము గల కుమారులు. క్రీస్తు స్వరూపము గల కుమారులు. అందుకని మనము క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే అంటాడు. ఎందుకంటే మన జీవితాన్ని, లేకపోతే మన ఆశల్ని మనము, మన పాత మనిషిని పాతిపెట్టి మనం క్రీస్తుతో పాటు లేపబడాలి. మనము క్రీస్తుతో పాటు లేపబడిన వారమైతే అంటాడు, అప్పుడు ఏం వెతుకుతారంట? పైనున్న వాటినే వెతుకుతారు. క్రీస్తు ఏం వెతికేవాడు? ఎప్పుడు కూడా పరలోకమే. ఎంతే తండ్రిని వెతికేవాడు, తండ్రికే ప్రార్థన చేసేవాడు, ఆ తండ్రి చిత్తాన్నే నెరవేర్చేవాడు, తండ్రి ఏది చెప్తే అది చేసేవాడు. అందుకని క్రీస్తు స్వరూపము గలవారవటానికి మనము ఆయన దగ్గరికి రావాలి. ఆయన వాక్యం అంతా మాట్లాడుతున్నప్పుడు, అవును అయా నిజముగా నేను నిన్ను చేరాలంటే, పరలోకానికి నేను రావాలంటే నా స్వరూపంతో నేను రాలేను, క్రీస్తు స్వరూపంలోకి నేను మార్చబడుతూ ఉండాలి. ఇంకా మనం చూస్తే క్రీస్తు స్వభావం అంటే ఏమిటి? భూమి మీద మనకు ప్రయోజనం ఏమిటి? క్రీస్తు స్వభావము భూమి మీద మనకు ప్రయోజనం ఏం కరంగా ఉంటుంది? ఏం ప్రయోజనం ఉంటుంది? ఎలాంటి ప్రయోజనం ఉంటుందంటే, క్రీస్తు స్వరూపంలో మనం మారినప్పుడు అందరూ మన పైన, లోకంతో కలగకపోతే మనల్ని ద్వేషిస్తారు లోకం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, సమాధానం కలిగి ఉంటాయి. సమాధానం. యేసుక్రీస్తు వారు తను ఈ లోకంలో జీవించినంత కాలం కూడా సమాధానము కలిగి జీవించాడండి. సమాధానంక ఎంత గొప్ప ప్రయోజనము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో మనం చూడొచ్చు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ ఎందుకు క్రీస్తు స్వభావం కలిగి ఉండాలంటే, ప్రభువా అని నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ పరలోకమునందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. మనం ఎందుకు క్రీస్తు స్వరూపాన్ని మనం ధరించుకోవాలి, అలాగే మనం జీవించాలి అంటే, తాను ఏ విధంగా అయితే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడో, ఆయన చిత్తాన్ని నెరవేర్చేవాడు యేసయ్య. ఆ యేసయ్య లాంటి స్వభావం మనం ఎప్పుడైతే పొందుకుంటామో, అలాగా మారటానికి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తుంటామో, తండ్రి చిత్తాన్ని మనం నెరవేర్చేవారుగా మనం ఉంటా. అప్పుడేముంటుందంటే, పరలోక రాజ్యానికి మనము ప్రవేశించడానికి మనం అర్హత సంపాదించుకుంటాం. ప్రభువా అని మనం ప్రార్థన చేస్తే, మీరు ఎల్లరూ తండ్రి చిత్తాన్ని ఎవరైతే చేస్తారో వారు పరలోక రాజ్యానికి వెళతారు. యేసుక్రీస్తు వారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడుగా, మనకొక మాదిరిగా, ఆయన స్వరూపంలోకి మనం ఎప్పుడైతే మార్చబడతామో మనం కూడా అలాగే చేస్తాం. అప్పుడు తండ్రి చిత్తాన్ని మనం నెరవేర్చడానికి ఇష్టపడతాం. తండ్రి చిత్తాన్ని మనం చేస్తుంటాం. అప్పుడు ఇక రాయబట్టి ప్రకారం తండ్రి చిత్తం ప్రకారం చేయువాడు ప్రవేశించును పరలోక రాజ్యములో. అవును, క్రీస్తు స్వభావం మనము కలిగి ఉండాలి. క్రీస్తు స్వరూపము సాధించటం సాధ్యమేనా? ఏడ సాధ్యం? కష్టమే అనిపిస్తుంది. యేసు క్రీస్తు లాంటి మనసు
ఆ యేసుక్రీస్తు లాంటి త్యాగము, యేసుక్రీస్తు లాంటి ప్రేమ మనము చూపించగలమా? చూపించలేమయ్యా అంటే కాదు, దేవుని వాక్యం చెప్తుందండి చక్కగా సాధ్యమే. ఎందుకంటే దేవుడు నిర్ణయించాడు గనుక మనం నమ్మి కృషి చేసినప్పుడు క్రీస్తు స్వరూపాన్ని మనం సంపాదించుకోగలం. ఒక ఉదాహరణ మనం చూద్దాం. ఎవరు క్రీస్తు స్వరూపము అంటే పౌలు గురించి మనం చూడవచ్చు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి. హల్లెలూయా! ఎంత గొప్ప మాటలు. అలాగే చెప్పడానికి ఎంత దమ్ముండాలో ఆయనకి, అపోస్తలుడైన పౌలుకి. చెప్పగలరా? నిజముగా ఉన్నప్పుడే చెప్పగలరండి. చూడండి, ఆడు మాట్లాడుతూ అంటున్నాడు, నన్ను చూసి మీరు నేర్చుకోండి, నేను ఎలాగ జీవిస్తున్నానో అలాగ జీవించండి. మనకు సాధ్యం అవుతుందా? అవుతుందండి, ఖచ్చితంగా అవుతుందండి. ఎందుకంటే దేవుడు మనల్ని పిలిచాడు, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు మనల్ని రక్షించాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో జరిగిన గొప్ప మార్పు మన జీవితంలో కూడా జరుగుతుంది, జరగాలి. ఇంకొకరిని మనం ఉదాహరణకు తీసుకుంటే స్టెఫను, అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 60వ వచనం. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. చూడండి, ఎవరు కనిపిస్తున్నారు ఇక్కడ? ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు స్వరూపము ధరించుకొనుట. మనం ఇదే చేయబడలేదు. మనకు ఎదురయ్యే అనుభవాల్లో, ఎదురయ్యే పరిస్థితుల్లో మనము దేవుని పోలి నడుచుకొనుటయే. అటువంటి పరిస్థితి ఎదురైంది స్టెఫనుకు. దేవుని చూపించడానికి ఒక సమయం దొరికింది ఆయనకి. చూపించాడు, నేను నిజంగా క్రీస్తు స్వరూపులుగా మార్చబడ్డాను అని. నిజముగా అటువంటి పరిస్థితుల్లో పలికిన మాటలు మనం గమనిస్తే మనము అవును, నిజముగా యేసయ్యని ధరించుకున్నవాడుగా మనం చూడొచ్చు స్టెఫన్ని.